ఆకలిస్తుందన్నా ఏంటి వదిలేసి వెళ్ళిపోతున్నా? తినేసి వెళ్ళలేదు. పోనీ నేను భోజనం ఇక్కడ తీసుకొస్తాను, ఇక్కడే తినేస్తావా? నాకు వద్దంటున్నాను కదా, నేను ఒంటరిగా ఉండాలి, ముందు బయటికెళ్ళు. అంకుల్, నేను చేసింది తప్పేనమ్మా. ఏదేమైనా నా కూతురుతో కంప్లైంట్ ఇప్పించకూడదు. ఆ రోజు అందరి ముందు పెద్దవాడిని కూడా చూడకుండా నన్ను కొట్టినందువల్లే నాకు వాడికినమ్మా గొడవ. నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు. నీ మంచి కోసమే చెబుతున్నాను. మీరు ఇంకెక్కడైనా ఇల్లు చూసుకుని సుఖంగా సంతోషంగా ఉండండి. ఇకపైన కూడా మన రెండు కుటుంబాలు ఒకే ఇంట్లో ఉంటే ఎవరికి మనశ్శాంతి ఉండదు. కొంచెం మంచి ఆఫీసరే అన్నారు. సీతారాం సార్, ఏంటయ్యా కరెంట్ వస్తుందా లేదా? సార్ ఇవాళ ఫుల్ షట్ డౌన్ సార్, 4ంటికే వస్తుందన్నారు సార్. సరే వెళ్ళు. సరే సార్. సార్, మిమ్మల్ని కలవడానికి ఒక అతను వచ్చారు. పనిలో ఉన్నాను, తర్వాత రమ్మను. లేదు సార్, మీకు బాగా కావాల్సిన వాళ్ళంట, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని అంటున్నారు సార్. సరే రమ్మను. సరే సార్. సార్ రండి. సార్ ఇతనే సార్. నేను చెప్పే వరకు బయట వెయిట్ చేయి. సరే సార్. తలుపు మూసి వెళ్ళు. సరే సార్. ఏమయ్యా, ఎందుకని తలుపు మూసేయమంటున్నారు? నాకు తెలీదు. ఏంటి, ఎందుకు వచ్చావు ఇక్కడికి? మళ్ళీ ఏదైనా గొడవ చేయడానికా? ఇలా చూడు, నా ఆఫీసుని కూడా చూడను. నోరు మూసుకుని వెళ్ళిపో. నేను గొడవ పడ్డానికి రాలేదు సార్. 4 రోజులుగా నిద్ర రావట్లేదు సార్. నాకేదో పిచ్చి పట్టినట్టు అనిపిస్తోంది. నన్ను ఇలా చేసిన వాళ్ళని నేను కూడా ఏదో ఒకటి చేయాలి కదా. ఏంటి బెదిరిస్తున్నావా? ఇది గవర్నమెంట్ ఆఫీస్. ఇక్కడికి వచ్చి ఒక ఆఫీసర్తో గొడవపడి నువ్వు సేఫ్గా బయటకు వెళ్ళగలవా? రెచ్చగొట్టకుండా మర్యాదగా వెళ్ళిపో. సరే సార్, నేను బయలుదేరుతాను. మీరు పని చేసుకోండి. సీతారాం సార్, ఒక జ్యూస్ చెప్పోయా. సరే సార్.
అశోక్ బయట పబ్లిక్ ని లోపల పంపించద్దు. ఏమైంది సార్ ఇక అటు ఇటు తిరుగుతున్నారు? అదేనయ్యా నాకు ఏం జరుగుతుంది అసలు అర్థం కావట్లేదే. హలో పబ్లిక్ అంతా బయటకు వెళ్ళండి, కోఆపరేట్ చేయండి. వెళ్ళండి. రాజేష్ ఇమీడియట్ గా పెట్టుకెళ్ళి అంతా చెక్ చేయండి, ఇంక్లూడింగ్ ద వెహికల్స్. ఈవో ఎక్కడ? సార్ లోపల ఉన్నారు మేడం. రండి ఇక్కడ సెర్చ్ చేయండి. సార్ ఎస్ వి ఆర్ ఫ్రమ్ విజిలెన్స్. రండి మేడం చెప్పండి. సార్ మీరు లంచం తీసుకున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వీ నీడ్ టు సర్చ్. ప్లీజ్. అరుణ్ మేడం సార్ ని కాస్త చెక్ చేయండి. రండి, ఇట్స్ ఆల్ రైట్, కమాన్. చేయతండి. మేడం క్లియర్ మేడం. కాస్త ఆ డ్రాలో చెక్ చేయండి. ఓకే మేడం. సార్ కి కాస్త ఫైన్ వేయండి. ఈరోజు షడౌన్ మేడం, ఇంకాసేపుల్లో కరెంట్ వచ్చేసిద్ది. సీతారాం వాళ్ళకి టీ ఏర్పాట్లు చూడవయ్యా. సరే సార్. వద్దొద్దు పర్లేదు. లేదు లేదు, నో మీరు ఉండండి, నువ్వు వెళ్ళి సరే, ఏర్పాటు చేయి. తీసుకొస్తాను. అరుణ్ ఇక్కడ కాస్త చెక్ చేయండి. చేస్తాను మేడం. సార్ మీరెక్కడికి వెళ్తున్నారు? నేను ఎక్కడికి వెళ్ళడం లేదు మేడం, దాహంగా ఉంటే నీళ్ళు. మేడం ఎవ్రీథింగ్ క్లియర్, అంతా చెక్ చేశాం. మేడం బయట కూడా క్లియరే మేడం. ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్. సారీ సార్. ఇట్స్ ఓకే మేడం, మీరు మీ డ్యూటీయే కదా చేశారు. ఎనీవే సార్ థ్యాంక్స్ ఫర్ ద కోఆపరేషన్. ఇట్స్ ఆల్ రైట్. ఇదిగోండి. టీ తాగండి మేడం. ఈయన గురించి తెలియకుండా ఇక్కడికి వచ్చి చెక్ చేయడానికి వచ్చారు ఏంటయ్యా? ఇక్కడేం దొరుకుతుంది? ఏం చెప్తాం? తప్ప. కరెంట్ వచ్చేసింది సార్, కరెంట్ వచ్చేసింది సార్. వేయద్దు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన ఏకరాజు గారి రూమ్ లో దాచిపెట్టిన లంచం డబ్బులు 30,000ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని క్రమంలో అధికారులు వారిని తాత్కాలికంగా పదవి నుండి సస్పెండ్ చేశారు. అంతేకాకుండా వీరు గత 35 ఏళ్లు నిజాయితీగా అక్కడ పనిచేసి వీరు గౌరవ బిరుదు అందుకోవడం గమనార్హం. న్యూస్ వచ్చే చూసావా? సంవత్సరం వీరు పదవి విరమణకు లేదు. సిద్ధంగా ఏమైంది? ఉన్న ఈ సమయంలో ఆయన ఈ లంచం విధంగా తీసుకున్నారని జరగడం సస్పెండ్ అందరినీ చేశారు. ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ. ఇకపై లంచం తీసుకోబోతున్న అందరికీ ఇదొక గుణపాఠంగా ఉండబోతోంది. సరే నువ్వెక్కడికి వెళ్ళొస్తున్నావు? ఇంటి కొత్తగా అడుగుతున్నావు, ఆఫీస్ నుంచే. బాలాజీకి కాల్ చేశాను, నువ్వు 3 days నుంచి ఆఫీస్కి రాలేదన్నాడు. అసలు ఎక్కడికి వెళ్ళావు? చెప్పరా, ఎక్కడికి వెళ్ళావు? నాకెందుకో నీ మీదే డౌట్గా ఉంది. ఇదంతా నీ పనే కదా? ఏమంటున్నావు? ఇలా చూడు, నిజం చెప్పు. ఆయన అలాంటి వాడు కాదని నాకు తెలుసు. ఇదంతా నీ పనే కదా? కాసేపు నన్ను వదిలేవా? ఏయ్, ఏం చేస్తున్నావు? ఇప్పుడు చెప్పు, నువ్వే కదా? అవును నేనే. ఏం చేయమంటావు? నీకు అసలు మనసాక్ష్యం లేదా? ఆయన చేసింది పెద్ద తప్పే, అందుకని నువ్వు కూడా తనలాగే నడుచుకుంటావా? సరే ఆయన వదిలే,
తన ఫ్యామిలీ గురించైనా ఆలోచించాలిగా. పెళ్ళిడికి వచ్చిన ఒక అమ్మాయి ఉందిరా. ఏంటి ఇప్పుడు నేనేమో ఆలోచించాలి? ఆ అమ్మాయిని అడ్డు పెట్టుకోనే కదా నా మీద కంప్లైంట్ ఇచ్చాడు. పోలీస్ స్టేషన్లో నన్ను ఒక అక్యూస్ లా కూర్చోబెట్టాడే. రోడ్డు మీద అందరూ నన్ను పోరం బొక్కలా చూశారు. అందుకనే చెప్తున్నాను ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని. ఆయన చూసి భయపడి నేను ఇక్కడి నుంచి వెళ్ళే ప్రసక్తే లేదు. ఏం జరిగినా ఇక్కడే ఉంటాను. అదేలా సార్, మీ రూమ్ లో ఉన్న ఫ్యాన్ మీద మీకే తెలియకుండా ఎవరో వచ్చి డబ్బులు ఎలా పెట్టెళ్తారు? వీ హ్యావ్ టు టేక్ నెసెసరీ యాక్షన్. యు ఆర్ టెంపరర్లీ సస్పెండెడ్.